హలో దోస్తులు, దొండకాయ టమాటా పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే వారెవా అంటారు. అంత బాగుంటుంది ఈ దొండకాయ పచ్చడి. మరి ఒక్కసారి ట్రై చేశారనుకోండి, పదే పదే ట్రై చేస్తూనే ఉంటారు ఈ పచ్చడిని. సో ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో గనక వేసుకొని తింటే వావ్ అదుర్స్ అంతే. ఇంకా కొంచెం కమ్మనైన నెయ్యినైతే యాడ్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి అలాంటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే మనం స్టవ్ మీద ఒక వెడల్పాటి పాత్ర అయితే తీసేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఇక్కడ నేను వేరుశెనగ గింజల్ని ఒక చిన్ని గ్లాస్లో తీసుకొని ఈ ఆయిల్లో వేసేస్తున్నాను. సో ఇవి కొంచెం లైట్గా వేగుతున్న టైంలో ఇక్కడ నేను 10-12 వరకు అయితే గ్రీన్ చిల్లీస్ని యూజ్ చేస్తున్నాను. సో వీటిని అయితే ఫస్ట్ కట్ చేసుకొని ఈ పల్లి గింజల్లో వేసేసుకుందాం. సో ఇప్పుడు ఇవి కలుపుతూ ఉన్నప్పుడు అండ్ ఇవి వేగుతూ ఉన్న ప్రాసెస్లో ఈలోపు మనం కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ కొత్తిమీరను కూడా కొంచెం లైట్గా వేగించుకొని మనం ఇక్కడ వేగిన వెంటనే కొంచెం దూరగా వేగితే సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్ తీసేసుకొని వీటన్నింటిని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసి లైట్గా దోరగా వేగించుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను 1/2 కేజీ వరకు దొండకాయ ముక్కల్ని తీసుకొని కట్ చేసుకున్నాను. ఈ ముక్కల్ని కూడా ఇందులో జీలకర్రలో వేసి మంచిగా చక్కగా వేగించుకుందాం. ఇప్పుడు మనకి దొండకాయ పచ్చడి బాగుండాలంటే టేస్ట్ మనం ముక్కల్ని బాగా వేగించుకోవాలి. సో నేను మూత పెట్టేసి ఈ విధంగా ముక్కల్ని వేగిస్తూ ఉన్నానన్నమాట. మంచిగా ఎక్కువగా వేగితే ఏమవుతుందంటే పచ్చడి చాలా బాగుంటుంది. సో ఈ విధంగా వేగిన తర్వాత మనమైతే ఇప్పుడు ఇందులోకి ఒక 2 టమాటాలని తీసుకొని నేను ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. సో వీటిని బాగా కొంచెం కుక్ చేసుకోవాలి, మెత్తగా అవ్వాలన్నమాట. సో ఈలోపు మనం కొంచెం చింతపండుని తీసుకోవాలి, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు. మరి ఎక్కువగా తీసుకోకండి, పులుపు వచ్చేస్తుంది. సో కొంచెం చింతపండుని తీసుకున్న తర్వాత ఇందులో నేను రుచికి సరిపడినంత సాల్ట్ని, అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసి చక్కగా నేను ఒకసారి అయితే కలుపుకున్నాను. అండ్ మూత పెట్టి మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఇంకా మనకి మెత్తగా అయిపోతుంది కదా టమాటా. సో అంతవరకు మనం కుక్ చేసుకుంటే బాగా వస్తుందన్నమాట చట్నీ. సో ఇప్పుడు ఇంకా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మెత్తగా అయిపోయింది టమాటా. అండ్ ఇంకా మనం మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా వేయించుకున్న మనం ఇక్కడ పల్లీలు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అవన్నీ వేసేసి ఇందులోకి పచ్చి వెల్లుల్లి ఒక 5-6 వరకు వేసి లైట్గా ఇలా మనం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న దొండకాయ టమాటా ఉంది కదా, సో వాటిని కూడా దీంట్లో మిక్సీ జార్లో వేసేసి ఒకసారి కొంచెం చల్లారిన తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ మనం ఏంటంటే మిక్సీ చేసుకుందాం. కచ్చాబిచ్చగా మిక్సీ చేసుకుంటే సరిపోతుంది, పచ్చడి చాలా బాగుంటుంది. సో ఇంకా ఎవరైనా ఉల్లిగడ్డ ఫేవరెట్స్ ఉన్నారనుకోండి, ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకొని చివరిగా మనం దీన్ని మిక్సీ చేసుకోవచ్చు కచ్చాబిచ్చగా. సో ఇక్కడ నేను ఒక్క ఉల్లిపాయని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ పచ్చడిని మీరు వేడి అన్నంలో ఇలా తినేయచ్చు. అండ్ మనం దీనికి తాలింపు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే తాలింపు వేసి ఈ పచ్చడిలో యాడ్ చేసేసాను, చాలా టేస్టీగా ఉంది. సో నేనైతే అన్నంలో వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకొని తింటే అదుర్స్ అనమాట, అంతే, ఇంకా సూపర్ ఉందంటారు. సో ఇలాంటి పచ్చడిని మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ పచ్చడి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్తుగా ఉందిగా మన వంట ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ దిస్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఎంజాయ్ దిస్ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.